హాయ్ అండి, వెల్కమ్ టు మమ్స్ బై అజయ్ కుమార్. ఇది ఆకు తోటలకు సంబంధించండి. వీటిని హౌస్లు అంటారనమాట. చూసారా ఎంత ఒత్తుగా ఉన్నాయో. మందు కొడుతున్నారు, కలుపు మందు. కలుపు మీటు వంచుకుని కొట్టటంలా ఎవరో కానీ. ఈ చెట్టు ఇలా వంచుకుని కొట్టాలి. తోటకూర మొక్కలు ఉన్నాయని కొట్టాలిగా. హౌసులు చూసారా? ఇంకొక 15 రోజులకి 10 రోజులకి దీంట్లో తమలపాకు తేగేసేసుకోవచ్చు అన్నమాట. ఈ మధ్యలో వేస్తారు, ఇక్కడ వేస్తారనమాట. ఇప్పుడు ఈ కలుపు చనిపోవటానికి మందు కొడుతున్నారు. చూడండి కలుపు ఎంత బాగా ఉందో. ఇదంతా గెడ్డేనండి అసలు. ఇది చనిపోవటానికేనమాట మేము ముందు కొడుతున్నాం. సాళ్ళల్లో ఉంది కదా అది కూడా. ఈ వ్యవసాయాలన్నీ ఏం చేస్తారంటే తీగ బతికిన తర్వాత వరుసగా చూసి ఒక్కొక్కటి తీసేస్తారండి, సైడ్లో ఉన్నాయన్నీ. ఇప్పుడు మధ్యలో ఉన్న కర్రలకు మాత్రం, హౌసులకు మాత్రమే తీగను ఎక్కిస్తారనమాట. అవి కూడా వీడియోలు పెడతా ఉంటాను. ప్లీజ్ అందరూ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. తీగేత ఎలా వేస్తారో కూడా చూపిస్తాను. దీంట్లో తీగ పాతడం, దీని బోల్డ్ పని ఉంటుంది అన్నమాట. చాలా పనులు ఉంటాయి. బోల్డ్ అంటే మీకు తెలీదు. ఇటు సైడ్న ఈ మట్టి ఉంది కదా, ఈ మట్టిని ఇటు సైడ్ నెడతారు. మధ్యలో తీగేస్తాము. దాయాలంటారనమాట. అంటే బెజ్జాలుగా తీసేసి వేస్తాం ఫ్రెండ్స్. అది కూడా నేను వేసే రోజు వీడియో అయితే పెడతానికే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా చూడండి, కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? మా సైడ్ పనులు ఎలా ఉంటాయో కూడా నేను వీడియోలో ప్రతి ఒక్కటి పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. కట్టుడు కట్టేదాకా పెడతాను. కట్టుడు అంటే మీకు తెలీదాము. తమలపాకు తీగలు ఈ చెట్లు పెరిగినాక ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ అందరూ రైతులకి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, చాట్ చేయండి. ఏదన్నా డౌట్ ఉంటే చాటింగ్లో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.